July 10th, AP Economy from newspapers by Group 2 Ranker 44. Srikakulam to get airport under Centre's Udan scheme. మన మినిస్టర్ గారు, యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కె రామ్మోహన్ నాయుడు గారు చెప్పడం ఏంటంటే, శ్రీకాకుళం will have full-fledged airport in the near future. The union government having included the district in the Udan ante Uday Desh Ka Aam Nagrik scheme, under which 100 new airports will be developed between 2026 and 2036. ఈ ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుందంటే, ద full-fledged airport proposed in Mandasa Mandal of the Uddanam region. అదండి, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ రావడం జరుగుతుంది. తర్వాత స్టేట్ సెట్స్ రికార్డ్ ఇన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్. గవర్నమెంట్ ప్యాడీ ప్రొక్యూర్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ప్రొక్యూర్డ్ ఎ రికార్డ్ 74 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్యాడీ ఓవర్ ద 2 years. అంటే లాస్ట్ 2 years అయింది కదా మన గవర్నమెంట్ వచ్చి. ఈ 2 yearsలో 74 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్యాడీ ప్రొక్యూర్ చేశారు. బ్రోకెన్ రైస్ పాలసీ. మిస్టర్ మనోహర్ గారు సెడ్ ఆంధ్రప్రదేశ్ 10% broken rice policy had received national recognition. 10% broken rice policy had received national recognition, with the center deciding to adopt the model across the country. అంటే మనం వాడుతున్న 10% బ్రోకెన్ రైస్ పాలసీ అంటే బ్రోకెన్ రైస్ 10% ఉన్నా సరే కొంటుంది అనమాట గవర్నమెంట్. సో ఆ విధంగా జరిగింది. అదండి, 74 lakh మెట్రిక్ టన్స్. మనకి జనరల్గా ఏపీ ఎకనామిక్స్ సర్వేలో 25-26లో ప్యాడీ ఎంత ప్రొక్యూర్ అయింది అనేది అడుగుతారు. అది మనకి అగ్రికల్చర్లో ఉంటుంది. యాక్చువల్లీ ఎకనామిక్ సర్వే అగ్రికల్చర్ ఉందన్నమాట. ట్రెండ్స్ ఇన్ ఏరియా అండ్ ప్రొడక్షన్ అండర్ ప్యాడీ అని చెప్పి మనకి సర్వేలో చాప్టర్ 6లో ఉంటుంది. 25-26లో టోటల్గా ప్రొడక్షన్ వచ్చేసి 14609 lakh hectares. ఈ నెంబర్ ఇంపార్టెంట్. ఎంత ప్రొడ్యూస్ అయింది, ఎన్ని లక్షల హెక్టేర్లు అని అడుగుతారు. ఓకే, ఎక్కడున్నాం? జూలై 10th. అంటే ఈ వీడియో కొంచెం లేట్గా చేస్తున్నా. సో అది విషయం. స్టేట్స్ రికార్డ్ ఇన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్. AP ranks 4th in coconut cultivation. Speaking at a state level seminar jointly organized by Andhra Pradesh Food Processing Society, Coconut Development Board and a COIR board in city. అంటే మనం రాజమండ్రికి సంబంధించింది ఇది. COIR board, Coconut Development Board and COIR board in city on Thursday, in Rajahmundry on Thursday. He said Andhra Pradesh ranks 4th in coconut cultivation. The state cultivates coconut on over 1 lakh hectares, producing nearly
175 crore coconuts annually. ఆ విధంగా మనం 4th ఇన్ కంట్రీ ఇన్ కోకోనట్ కల్టివేషన్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు ఎక్స్ప్లెయిన్ దట్ ఏపీఎస్ఆర్టీసీస్ 10,661 buses will be converted into electric vehicles by 2029 under the Sustainable Electric Mobility Policy 4.0. మొత్తానికి 10,661 బస్సులు కూడా ఈ బస్సెస్ కింద మారిపోతాయి. ప్రస్తుతానికి ఈ సంవత్సరం అండర్ ద ప్రధానమంత్రి ఈ బస్సు సేవా స్కీమ్ 11 AP cities will receive 1,050 e-buses with national bidding finalized for 750 and tenders underway for 300 more in Tirumala. ప్రస్తుతానికి 750కి ఫైనలైజ్ అయిపోయింది బిడ్డింగ్. టోటల్గా అయితే 11 AP cities will receive 1,050 e-buses, electric buses under ప్రధానమంత్రి ఈ బస్సు సేవా స్కీమ్. ఫైనల్గా 2029 కల్లా ఏపీఎస్ఆర్టీసీస్ 10,661 buses will become electric vehicles. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ అనిపించింది నాకు. తిరుపతి గెట్స్ క్లైమేట్ రెసిలియంట్ ప్రాజెక్ట్, 750 crore ప్రాజెక్ట్. In a major push towards climate resilient infrastructure, the state government has accorded in principle approval for a 750 crore in principle approval ఇచ్చేశారు. అదొక 750 crore ప్రాజెక్ట్కి. దేనికి? టు ట్రాన్స్ఫార్మ్ ద టెంపుల్ టౌన్ ఆఫ్ తిరుపతి ఇంటూ, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్, సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్. సింపుల్ క్వశ్చన్ కదా. విచ్ సిటీ ఈజ్ ప్రొజెక్టెడ్ టు ట్రాన్స్ఫార్మ్ యాజ్ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్? తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు అంటాడు. ఏలూరు దగ్గరలో మనకి కొల్లేరు లేక్ ఉంది కదా, అలా సంథింగ్ నియర్గా పెడతారు, జాగ్రత్త. ది మెగా ప్రాజెక్ట్ టైటిల్డ్ క్లైమేట్ రెసిలియంట్ ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ ఏరియా, అది దా ప్రాజెక్ట్ టైటిల్. ఎయిమ్స్ టు కంప్లీట్లీ రెస్టోర్ ద సిటీస్ హిస్టారిక్ ఇంటర్కనెక్టెడ్ వాటర్ నెట్వర్క్స్ టు పర్మనెంట్లీ మిటిగేట్ అర్బన్ ఫ్లడింగ్ అండ్ బూస్ట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. అంటే ఎక్కువ లేక్స్ ఉంటే న్యాచురల్గా అర్బన్ ఫ్లడింగ్ అవ్వకుండా అన్ని లేక్స్లోకి నీళ్ళు వెళ్ళిపోయి తద్వారా గ్రౌండ్ వాటర్ బాగా రీఛార్జ్ అవుతుంది. అది ప్రోగ్రామ్, సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్. టు బ్యాంక్ రోల్ ద ఇనిషియేటివ్, ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్రాసెసింగ్ ఎ కన్సెషనల్ ఎక్స్టర్నల్ లోన్. ఇదొకటి చూడండి మళ్ళీ. స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్రాసెసింగ్ ఏ కన్సెషనల్ ఎక్స్టర్నల్ లోన్ of approximately 500 crore equivalent to 500 million euros from the KfW Development Bank of Germany under the Center's Externally Aided Project Framework. మనకి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అని కొన్ని ఉంటాయి, ఈఏపీ అని. అక్కడి నుంచి మనం లోన్ తెచ్చుకుంటాం బయట కంట్రీస్ బ్యాంక్స్ నుంచి, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, లేకపోతే జికా, జపాన్ ఇంటర్నేషనల్ ఏదో ఉంటుంది ఒకటి. సో ఇది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అయితే మాత్రం మన తిరుపతి సంబంధించింది 500 కోట్లు, ఈక్వలెంట్ టు 50 million euros. ఎవరి దగ్గర నుంచి? కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ జర్మనీ. ఓకే, తిరుపతి సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్. స్పెషల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విల్ ఫోకస్ హెవీలీ ఆన్ సెలబ్రేటింగ్ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
A primary focus has been locked on Avilala tank, which Chief Minister Naidu has directed officials to remodel on the lines of Hyderabad's iconic tank bund. అలాగా అవిలాల ట్యాంక్ ఏ ఊర్లో ఉంది, విచ్ ఈస్ టు రీమోడల్ ఆన్ ద లైన్స్ ఆఫ్ హైదరాబాద్స్ ఐకానిక్ ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ అంటే చూసే ఉంటారు కదా అందరూ, విగ్రహాలు ఉంటాయి. సో ఆ విధంగా తిరుపతిలో ఉన్న అవిలాల ట్యాంక్ని అలా తయారు చేయమని చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్స్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ 10th July